హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో, అందుకే నేను మీ అందరి కోసం ఈ వీడియో చెప్తున్నాను. మీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు ఉమెన్ అంటే వర్క్ ఫ్రమ్ చేయాలన్నా ఇలాగా ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా చేసుకోవచ్చండి అని చెప్తారు. దాంట్లో జాయిన్ అయ్యాం, మాకు డబ్బులు వస్తుంది, నేను నెలకి ఇంత సంపాదిస్తున్నాను, 25,000 40,000 దాకా మీరు ఎన్ని చేసుకోవచ్చు, సంపాదించు అని చెప్తున్నారు. కానీ అవన్నీ నమ్మొద్దండి. ఎందుకు నమ్మొద్దంటే ఎందుకని నేను ట్రై చేశానండి. ఒక 7-8 ఇలాగే యూట్యూబ్లో చూస్తా అంటే ఒక 7-8 అంటే అన్నీ వేరు వేరు నెంబర్లు అండి. అలాగే చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని ఇంట్లోనే కదా ఖాళీగానే కదా ఉండవు, ఏం చేస్తామని నేను అన్ని నెంబర్లకు ఒకసారి కాల్ చేసి కనుక్కున్నానండి. కనుక్కుంటే వీళ్ళేం చెప్తారు, మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టనవసరం లేదు, చాలా నమ్మకమైన కంపెనీ, ట్రస్టెడ్ కంపెనీ, అలా ఇలా అని చెప్తారా. మనం కానీ కాల్ చేసి కానీ స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్స్కి మనం కాల్ చేస్తాం కదా, కాల్ చేసి హలో అయ్యని డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, మీ సర్టిఫికేట్లు అన్నీ పెట్టండి అని అడుగుతారు. ఒకవేళ మనం పెట్టినా సరే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మీ అంటే జూమ్ మీటింగ్ ఉంటుంది, తర్వాత మీరు సెలెక్ట్ అయితే 550 రూపాయలు 600 కట్టాలని చెప్తారండి. సరే అని మీరు ఒకవేళ కట్టినా సరే, కట్టిన తర్వాత అన్నీ అయిపోయినాయండి, ఐడి కార్డు కోసం వాటిలన్నిటి కోసం ఇప్పుడు మీరు దీంట్లోకి మెంబర్షిప్ కావాలంటే మాత్రం మీరు 999 రూపాయలు కట్టాలండి అని చెప్తారండి. 990 రూపాయలు కట్టాలి మీరు అని చెప్తారు. అంటే 1 రూపీ కూడా ఎవరు తీసుకోరు, మీ చాలా నమ్మకమైన కంపెనీ, చాలా డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తారు. కానీ ఏవి ఊరికినే డబ్బులు తీసుకోకుండా ఎవరు ఆన్లైన్ జాబ్స్ ఇవ్వరండి. ఒకవేళ మీకు జాబ్ చేయాలి అంత ఇంట్రెస్ట్గా ఉంటే మీ సైడ్ ఏదైనా కంపెనీలకు వెళ్ళి కానీ జాబ్ చేసుకోండి. ఇలాగ వేస్ట్గా మనీ అంటే 1 రూపీ తక్కువ 10,000 కట్టాలి. అలాగే మళ్ళీ మనం ఐడి కార్డు అవన్నీ కావాలన్నా మనకు జాబ్ రావాలన్నా మినిమం ఒక 500-600 కట్టించుకుంటారండి. ఎందుకంటే నేను కట్టాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే అలా మోసపోవద్దండి, మోసపోకండి. అవేవి నిజమైనవి కాదు. నేను వాళ్ళు పెట్టిన మినిమం ఒక 10 కంపెనీలకి నేను కాల్ చేశానండి. నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా సరే అలా అలా చెప్తుంటే ఎవరు నమ్మొద్దండి. అలా చేసినా కూడా చాలామంది చెప్తారు, మేము స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తున్నాం, మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అది ఇదని. కాల్ చేసి కనుక్కున్నా సరే మన కాడ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ జాబులు ఏమి రావండి. అలాగే మా ఊర్లో కూడా మా వదిన వాళ్ళు ఇలాగే మనీ కడితే పెన్సిల్ కంపెనీ అంటండి వాళ్ళు, మేము హైదరాబాద్లో ఉంటాము, ఇలాగ మనీ కట్టండి అంటే వాళ్ళు ఒక 7,000 దాకా మనీ పే చేశారండి. పే చేసిన తర్వాత అంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా మీరు డబ్బులు పే చేయాలి ఐడి కార్డుకి ఓట్లకి ఇట్లకని మాట్లాడారు. అందుకని ఎవరిని నమ్మొద్దండి. ముందుగా ఆన్లైన్ జాబులు అసలు నమ్మొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీకు ఒకవేళ అంతగా మనీ అవసరమైతే కంపల్సరిగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి. నిదానంగా గ్రో అయినా సరే లాస్ట్కి మనీ అనేది వస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే ఆన్లైన్లో మీరు డబ్బులు సంపాదించుకొని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి ఓపెన్ చేసుకొని మీకున్న టాలెంట్ని ఉపయోగించుకొని, అంతేగాని ఇలాగ ఆన్లైన్ జాబ్స్ ఇస్తారు అలా ఇలా అని ఎవ్వరు నమ్మకండి. అది చాలా వేస్ట్. అసలుకి ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను అన్నీ ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగే ఈరోజు పానీపూరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 6 బంగాళదుంపను ఉడకపెట్టుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పానీపూరిని వేయించుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత అలాగే ఒక 5-6 ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. పెద్దవి అయితే ఒక 2-3 సరిపోతాయి, చిన్నవి కాబట్టి నేను ఒక 7 అట్లా కట్ చేశానండి. కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చిలు కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే పానీకి అవసరమైనవి ఒక గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా తీసుకొని అలాగే 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని బాగా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, అలాగే సాల్ట్ అన్నీ వేసుకొని చింతపండు రసం కూడా దాంట్లో మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని ఉప్పు అన్నీ సరిపోయినా లేదని చూసుకోవాలండి. అలాగే ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ ఏంటంటే ఈ ఉల్లగడ్డలు తొక్కు తీసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోని కొన్ని ఆనియన్స్, కొంచెం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే లెమన్ కూడా పిండేసుకోవాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి,
అలాగే గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పానీపూరిలో స్టఫింగ్ చేసుకొని ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తినేయడమే అండి. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు, ఇంట్లోనే చేసుకొని తినడం మంచిదండి. బయట చేసే వాటిలో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అండి. అందుకని చాలామంది చెప్తున్నానండి, ఎవరు మోసపోవద్దండి. అంటే వాళ్ళు పెడుతున్నారు, మీరు ఊరినే డబ్బులు కట్టినా కూడా వేస్ట్, అవేం వస్తాయని కూడా గ్యారెంటీ లేదండి. అందుకని ఓకేనండి. మీరు పానీపూరి చేసుకోవాలనుకుంటున్నారా? మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేసి వీడియో మొత్తం అంటే మీ ఇష్టం అని చూసే వాళ్ళు చూసి ఫుల్గా చూసే పని అయితే చూసి చేసుకొని తినేయండి. ఓకే అండి, బాయ్.